చలికాలంలో గుండె విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు. చలికాలం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ కాలంలో పెద్దలు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో గుండెపోట్లు ఎక్కువ. దానికి ప్రధాన కారణాలను గమనిస్తే చలికి రక్తం చిక్కబడటం ద్వారా ప్రవాహానికి ఇబ్బంది కలుగుతుంది. ధమనులు బిగుసుకపోవడం, గుండెపై ఒత్తిడి, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, వీటితో పాటు చలికాలంలో వచ్చే ఫ్లూ, జలుబు, న్యూమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు శరీరంపై ఒత్తిడి పెంచి గుండెపోట్లకు దారితీస్తాయి. చల్లని ఉష్ణోగ్రతలలో బరువులు ఎత్తడం, కఠినమైన శారీరక శ్రమ చేయడం, పొగమంచు, వాయు కాలుష్యం, గాలి సాంద్రతలో తేడాలతో వాటిలోని అనేక కణాలు రక్తంలో చేరి రక్తనాళాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపి గుండెపై చలికాలంలో ఒత్తిడి పెరిగి గుండెపోటు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. చలికాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు కారణాలు. గుండెపోట్లే కాకుండా చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వలన రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, హైపోథెర్మియా, దగ్గు, ఫ్లూ, శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు, డీహైడ్రేషన్ కారణంగా పొడి చర్మం, పెదవులు పలగడం వంటి సమస్యలు వస్తాయి. చలికాలంలో గుండె, ఇతర జబ్బుల నివారణ చర్యలు. ఉదయం అతి చల్లగా ఉండే సమయాల్లో బయట వ్యాయామం, నడవడం తగ్గించి శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేలా జాగ్రత్తలు పాటించడం, సూపులు, వేడిపాలు, తేలికపాటి వెచ్చని ఆహారం తీసుకోవడం ద్వారా సులభంగా జీర్ణక్రియ జరిగి అదేవిధంగా రక్తపోటు అదుపులో ఉంచడానికి ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. చలికాలంలో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. చలికాలంలో వెచ్చని దుస్తులు, టోపీ, చేతి తొడుగులు ధరించాలి. గది ఉష్ణోగ్రతను వెచ్చగా ఉండేలా జాగ్రత్త పడాలి. డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. అలాగే తగినంత సమయం నిద్రపోవాలి. వృద్ధులు ఉదయం నడకను ఎండవచ్చిన తర్వాత చేయాలి. గర్భిణీలు మరింతగా ఈ జాగ్రత్తలు పాటిస్తూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారం. చలికాలంలో సమస్యలు తగ్గించుకోవడానికి విటమిన్ సి ఉన్న ఆహారం తీసుకోవాలి. తేనెతో కలిపిన వేడిపాలు, పప్పు ధాన్యాలు, రాగి జావ, వేడివేడి కూరగాయల సూపులు, శరీరానికి వేడినిచ్చే నెయ్యి, బెల్లం, ఐరన్, పోలిక్ యాసిడ్ ఉన్న ఆకుకూరలు తరచుగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు కాలానికి అతీతంగా మనిషిని ఆరోగ్యవంతుని చేస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని నిజం చేస్తాయి.